నమస్తే. దిస్ ఈస్ సౌర్య. మనతో పాటు ఈ రోజు బొజ్జ సంధ్య రెడ్డి గారు మదర్ ఫౌండేషన్ చైర్మన్ కమ్ సీఈఓ ఉన్నారు. వారితో మాట్లాడదాము. యాక్చువల్ గా మనం ఎన్నో ఇష్యూస్ మీద మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఈ ఇష్యూలోన ఇప్పుడు సంధ్య రెడ్డి గారు మాట్లాడాలనుకున్నది ఎందుకు, అసలు తానే ఎందుకు వచ్చారంటే, పిల్లలకు గానీ లేదా ఇలా ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు భార్యాభర్తలు ఒకరినొకరు ఏదైనా హత్యలు చేసుకుని జైలుకి వెళ్ళిపోయి ఒంటరిగా ఉన్న పిల్లల గురించి కానీ ఆవిడ ఎంత సేవ చేస్తున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాము. సో ఎక్కడైనా సరే పిల్లల కోసము, అలాగే పిల్లల తల్లులు కోసము, ముఖ్యంగా భర్త లేని స్త్రీలు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం కూడా చాలా మంచి సంకల్పం తీసుకొని వాళ్ళకి కుట్టు మెషిన్స్ అందించడము, వాళ్ళకి కావాల్సిన జీవనభృతిని కల్పించడం విషయంలో మాత్రం చాలా మంచి సర్వీస్ అందిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ విషయం ఏంటి అని అంటే, తాజాగా పూణేలో జరిగిన మర్డర్ ఏదైతే ఉందో, అమ్మాయి కొండపై నుంచి కూడా చేసుకోవాల్సిన అబ్బాయిని తోసేయడము. సో ఈ కేసుకి సంబంధించి ఒకసారి అప్డేట్ ఇవ్వాలనుకున్నారంట. సో అది మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే నాన్న. ఫస్ట్ చాలా సంతోషం. మొన్ననే మళ్ళీ ఇంకొక బ్యాచ్ కుట్టు మిషన్స్ అందించారు. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో అయితే ఇలా అనాథల్ని చేస్తున్న సందర్భాలు మనం చాలా చూస్తూ ఉన్నాం. అయితే భర్తని అట్లా చేసిన వాళ్ళని చూసాము. అసలు భర్త కాకముందే కాబోయే భర్తని కూడా లోయల్లో దోసేసో లేకపోతే ఇంకోటి చేసో ప్రియుడితో కలిపి చంపేయడాలు చూస్తూ ఉన్నాం. దీనికి ఏమంటారమ్మా మీరు? అంటే ఇంత పోరాడుతున్నారు కదా, అసలు ఏమైనా అవేర్నెస్ వస్తుంది అనుకోవచ్చు? అసలు అంటే కొన్ని విషయాలలో వస్త్రధారణ విషయంలో ఫైట్ చేసినప్పుడు అయితే మార్పు అయితే వచ్చింది. అవును అవును. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒప్పుకోపోయినా వచ్చింది. కాబట్టి మనం కూడా ఇట్లా నలుగురం మాట్లాడినాం అనుకోండి, మార్పు రావాలనుకుంటున్నాం. పిల్లలకు తెలిసా చేస్తున్నారా తెలియక చేస్తున్నారంటే మళ్ళీ స్వేచ్ఛ అన్నాం అనుకో మళ్ళీ ఇంకొస్తారు. కానీ నేను అప్పుడు చెప్తున్నా, ఇప్పుడే చెప్తున్నా, అతి స్వేచ్ఛ వల్లనే ఈ రకంగా అమ్మాయిలు తయారైనరు. ఇప్పుడు అట్లా మాట్లాడినాం అనుకో, కొంతమంది ఉంటారు కదా, అసలు మగవాళ్ళు అంటేనే అసలు పడరు అనే జాతి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి చెప్తలేను నేను సమాజంలో 80% పీపుల్కే చెప్తా. ఎప్పుడు ఆ 20% నేను అసలు పట్టించుకోను. నేను అనేది ఏంటంటే, ఫస్ట్ తల్లిదండ్రులు పిల్లలని కరెక్ట్ గా పెంచాలండి. పెంపకం కరెక్ట్ లేకపోవడం వలన ఇట్లా జరుగుతున్నాయి. మన పిల్లల్ని మనం పెంచుకోకపోతే, మన పిల్లలకు మనం చెప్పుకోకపోతే, ఈ స్పెషల్లీ మగ పిల్లల తల్లులకే చెప్తున్నా, వాళ్ళు అమ్మాయి మీకు ఎలాంటి అమ్మ కావాలనుకుంటున్నారు? నీ చెల్లిరా, నీ చెల్లి బాగుండాలి అంటే అందరి చెల్లెలు బాగుండాలి, అందరి అమ్మలు బాగుండాలి, పక్కింటి ఆమె కూడా నీకు చెల్లినేరా అని ఒక పిల్లలకి ఒక పద్ధతి ప్రకారంగా చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాడి మైండ్ సెట్ అటు వెళ్ళదు. అది మెయిన్. ఏమన్నా జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు సెకండరీ, కోర్టులు థర్డ్. ఇక జనాలు అనేది క్యాండిల్ ర్యాలీ చేస్తాము, లేకపోతే ఏదో జై జై అంటాము, 2 రోజులు మాట్లాడుకుంటాం, అయిపోతుంది. ఏదేమైనా తల్లిదండ్రులే బాధపడాలి. కాబట్టి పిల్లల్ని 4 కంటున్నామా, 10 మందిని కంటున్నామా, 2 కంటున్నామా కాదు, 2 ముగ్గురున్నా వాళ్ళకి మనం టైం కేటాయించాలి. మన పిల్లలకు మనమే కేటాయించుకోవాలి. కరెక్ట్ ఆలనాపాల తల్లిదండ్రుల బాధ్యత. సరే, తండ్రి ఆఫీస్కి వెళ్ళినా ఒక తల్లి ఈరోజు పిల్లల్ని పెంచి పోషించే దాంట్లో పెద్ద పాత్ర వహిస్తారు. కాబట్టి ఆ తల్లి ఉగ్గుపాలతో పాటు ఇవాళ మగపిల్లలకి నేర్పించాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఆడపిల్లల తల్లులకు కూడా, ఆడపిల్లలు ఎట్లా అయిపోయిందంటే, మాకు స్వేచ్ఛ వచ్చేసింది, మా రాజ్యాంగం మాకేం చెప్పింది, ఏవి ఇవ్వకుండా రాజ్యాంగం ఇది ఒకటి అయితే ఇచ్చింది, కోర్టులు, సుప్రీంకోర్టు అయితే ఒకటి ఇచ్చింది, ఇష్టం ఉన్నది తిరుగురు, ఇష్టం ఉన్నదో పోండి అని చెప్పి మాత్రం ఇచ్చింది. కానీ ఎంతమందినైనా చంపండమ్మా, ఎంతమంది ఏమైనా పోండమ్మా, మీకు శిక్షలు ఏముండవు అనేది మాత్రం చూసి అర్థం అవుతుంది. నేను అట్లని కోర్టుని నేను కించపరిచే విధంగా లేదండి. ఎందుకంటే ఆ లాలో లాలో అట్లా వచ్చాయన్నమాట. మీ ఇష్టం ఉన్నతో సహజీవనం చేయండి, మీకు ఇష్టం ఉన్నది తిరగండి, మీకు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే చంపేస్తే పెద్ద శిక్షలు కూడా మీకు ఏముండవు అనేది. అవును, నిజం. అంటే అప్పటి నుంచే కదా అసలు రెచ్చిపోయి చాలా ఘోరం తెలుసా. ఇంతో అంత భయం ఉండేది అప్పుడు. ఇప్పుడు ఆ పిచ్చి మోహంది పెద్ద చదువులు చదువుకుందా శీతల్ అనేది. దానికి ఒకటే అమ్మ, 20-25 ఏళ్ళు మీ అమ్మనాయన పెంచినప్పుడు మీ అమ్మనాయనకే చెప్పాలి బాగాలేదని. మా అమ్మ ఏమనుకుంటుందో, మా నాయన ఏమన్నా పుణ్యానికి వచ్చిండా? కాదు, అట్లా కాదు. మగపిల్లగాని అంత పుణ్యానికి వచ్చి తోసేస్తే మగపిల్లగాడు ఏమన్నా జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటూ పుట్టిండాడు? ఓ కన్నతల్లే కదా, అవునే కదా. అంటే ఆహా, మగపిల్లగాని కన్న తల్లి ఆడది కాదా? సిగ్గుండాలి వీళ్ళకి. మీకు ఎవరికో పుట్టిన అబ్బాయినేమో ఈజీగా చంపేస్తారు, మీ తల్లిదండ్రులకు మాత్రం మీరు ఓపెన్ గా చెప్పలేకపోతారు. వీళ్ళు బ్లేమ్ అవ్వకూడదు, వీళ్ళు బ్లేమ్ అవ్వద్దు.
ఒకవేళ తల్లిదండ్రులు ఒకవేళ చెప్పిన అడ్డో స్థానం కూడా చంపుతారు. తల్లిదండ్రులను చంపాలి. మొన్న చూడలేదా మనం కింద తల్లిని బాధ పెట్టి ఇంట్లోనే ఉండి సంసారం చేసి కొడుకుని కానీ నేనే పోయినా కదా కేసులో. తల్లి తండ్రి చెల్లెల్ని ముగ్గురు చెల్లెల్ని కదా గీడ మన తూప్రాన్ల తల్లిని గొంతుని చంపించి ఇంట్లోనే బొందబెట్టింది. మీరు వెళ్ళినట్టున్నారు. నేను వెళ్ళినా ఇంట్లోనే బొందబెట్టింది, కొడుకుని కూడా కానీ అందులోనే ఉండి ప్రేమించిన కోసం. ఇవన్నీ చూస్తలేమా? ఇవాళ అబ్బాయిని ఎందుకు చంపాలి? నీకు ఇష్టం లేకపోతే బటన్ ఎత్తట, బటన్ ఎత్తుందని ముందే చెప్పాలి. అవును, వాటితో ఎందుకు నువ్వు ఏదో వేషాలు వేయాలి? పోనీ ఏమీ తక్కువ కాదు అక్కడ. బట్టన్ అయితే సంగతి ఉంచండి, కొన్ని కోట్ల ఆస్తుంది. ఈ పిల్లడేమో ఏదో మసాలా ఇప్పుడు కాదు, ఏది ఉన్నా కూడా ఏది చేసినా కూడా చంపే అమ్మాయిలకి అతి స్వేచ్ఛ వల్ల రెచ్చిపోతా ఉన్నారు. ఒక అమ్మగా అయితే చెప్తున్నా నేను, మీరు ఇంకో రకంగా అనుకోవద్దు. హ్యాపీగా అన్ని రంగాలలో స్వేచ్ఛగా చెయ్యండి, కానీ కొన్ని అద్దులు అదుపులు అనేది ఉంటాయి. ఇట్లా మీరు ఏ రంగంలో అయినా ఈజీగా వెళ్ళగలుగుతున్నారు కదా. ఇవాళ మగపిల్లల కన్నా తల్లులే ఇవాళ టెన్షన్ పడాల్సి వస్తుంది, ఇట్లా రెచ్చిపోతున్నారు. ఇప్పుడు మన పిల్లలు ఏం చేస్తున్నారు అనేది మనం అబ్జర్వ్ చేయకపోతే పక్కింటోడు ఎదురింటోడు ఎందుకు చెప్తాడమ్మా? మనం బాధ్యత వహించాలి. ఇవాళ ఎవడి పిల్ల ఆడికే ముద్దు. ఇప్పుడు వాడిని చంపినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏదో కోపం మీద ఉన్నా 4 రోజులు అయితే నా బిడ్డనే మంచిది అంటాడు. వాడేదో లవర్ అట ఇట్లా చంపమన్నాడు అంటే నా బిడ్డ అట్లాంటిది కాదు అంటారు. ఎవడైనా అంతే. మరి ఇలా ఆ తల్లిదండ్రులకు అన్ని 600 కోట్లకు అధిపతి ఇలా వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు అట్లా పోని పెళ్లి చేసుకొని 2 పిల్లలు ఉన్న తర్వాత మొగ డ్రైవింగ్ పోయి కార్ డ్రైవింగ్ పోయి పోతే వీళ్ళ లవర్ కోసము వాళ్ళ ఒక్క నిమిషం సుఖం కోసము కడుపులో పుట్టిన పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. నిన్ను కూడా ఎక్కడో జరిగింది మన తెలంగాణలో. మంచానికి కట్టేసి భర్తను పాపం అత్యంత దారుణంగా 3 పిల్లలు. అసలు ఎట్లమ్మా? అసలు వాళ్ళు నిజంగా వాళ్ళకి మానవత్వం ఉందా లేదా? గతంలో ఒక అమ్మాయి కూడా ఈ వారసిగూడలో లవ్ చేశాడంట, ఏదో అమ్మగారింటికి వాడు అందుబాటులో లేడట, ఏదో ఊరికి వెళ్ళాడంట, అందుబాటులో లేడని చెప్పేసి మన మీద కచ్చ పెంచుకొని ఇంటికి పిలిపించి సోఫా కట్టేసి పెట్రోల్ పోసి కిరసనాలు పోసి తగలబెట్టింది. ఎంజాయ్ చేస్తుంది. అంటే ఎంత పిల్లలు ఎట్లా సైకోలు తయారైందంటే వాళ్ళ వాతావరణం, పెరిగిన వాతావరణము ఇలాంటి సమాజంలో ఉన్నావా అనిపిస్తుంది. అసలు సైకియాట్రిస్టులు సైకాలజిస్టులు కూడా చెప్పలేదు. ఇంకొకటి తెలుసా అమ్మా, భారతదేశం అనేది అప్పుడు ఇతర దేశాలు భారతదేశాన్ని ఒక ఆదర్శంగా తీసుకునేటోళ్ళు. వ్యవస్థ కుంటుపడిపోయింది, వ్యవస్థ నాశనం అయిపోయింది. కట్టు బొట్టు సాంప్రదాయం ఒక పద్ధతి అదని ఉండి ఇప్పుడు ఎక్కడున్నాయి? ఓ మొఖానికి బొట్టు ఉంటలేదు, ఓ చేతుల గాజులు ఉంటలేవు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే మొన్న కొంతమందిని చూసిన సాఫ్ట్వేర్ వాళ్ళు పుస్తకాలు వేసుకెళ్తారండి, సాఫ్ట్వేర్ వాళ్ళు గాజులు వేసుకుంటారండి, వాళ్ళ కంపెనీ వాళ్ళు ఒప్పుకుంటారండి అంటే దానికి దీనికి ఏం సంబంధం? అంటే వాళ్ళ గురించి మీరు ఎందుకు మాట్లాడాలండి అంటే, అసలు ఎవరు చెప్పారండి మంగళసూత్రాలు వేసుకోవద్దని చెప్పి ఆఫీస్ లో చెప్తారండి? అదే గాజులు బొట్టు పెట్టుకోవద్దని సరే, పువ్వులు అంటే పెట్టుకోవద్దండి అప్లికేషన్ లో నింపి ఏమన్నా ఉంటుందా? సరే, ఫ్లవర్స్ అంటే అది మన కొన్ని దగ్గర అవి ఉంటాయి, అది పెద్దగా అది మన ఇష్టం ఉన్నప్పుడు మనం అది చేసుకోవచ్చు. కానీ అది కూడా వద్దు అనే రైట్ అయితే ఎవరికి లేదు. సరే, ఏదేమన్నా కానీ మనము అమ్మాయిలం కదా అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెడతారు. అమ్మాయిలను చంపినప్పుడు మాత్రం స్పందించరు అంటే, అమ్మాయిలను చంపినప్పుడు స్పందించడము, ర్యాలీలు చేసినాము, స్పందిస్తూనే ఉంటారు. కానీ మగవాడిని చంపినప్పుడు స్పందించదు. వీళ్ళు ఇట్లనే చంపుతారు. మళ్ళీ అందులో తేడా, లేడీస్లలో కూడా తేడా వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళా ఉండేసి మగవాళ్ళు ఏమో పిట్టల్లాగా చంపొచ్చు, మగవాడిని చంపితే మీకు కురుకొచ్చిందా అంటే చంపడమేనా ప్రత్యామ్నాయం? అంటే ఇంతేనా? ఇదేనా జీవితం? మగాడు అంటే ఇప్పుడు ఆడది ఎంత పువ్వులాగానో మగాడు కూడా అంతే. ఇవాళ ఒక మగ ఆడ కలిసిన సృష్టి అనేది ఉంటది. చక్కగా ఉన్న గంట సేపు హ్యాపీగా ఇష్టం ఉంటే ఉండండి, కష్టమైతే విడిపోండి. చంపుకోవడాలు ఎందుకు? మేము అనేది ఏంటి? చంపుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచం చాలా విశాలమైంది. మీకు సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది, ఎక్కడైనా బతుకూరు ఎవరితోనైనా తిరగండి అని. అంతేగాని ఎవరినైనా చంపండి అని ఇవ్వలేదు. చంపిన తర్వాత ఇప్పుడు ఉంది కదా ప్రూఫ్లు, అవి ఇవి అన్ని సగం జీవితం మొత్తం సంఖ్య నాకినాక శిక్షలు పడతాయి. మొన్న పడ్డది కదా 80 ఏళ్ళ ముసలోడికి. అవునవును, 2024 2023లో అత్యాచారం చేస్తే 2026లో పడ్డది. ఓ 3 ఏళ్ళు ముందు పడ్డ బాగుండేదిగా. రేపు మాపు పోయటానికి పడితే పడకపోతే అదే ధీమా జనాల్లో. నేను అనేది ఏందమ్మా అంటే, వ్యవస్థలో అందరం కలిసి అందరం మారాలి. ఏ ఒక్కరం అని కాదు. నేను ఏది స్పందించినా
ఓవరాల్ గా జనరలైజ్ చేసి ఒక అమ్మలాగా మాట్లాడుతూ అక్కలాగా చెప్తా తప్ప ఎవరికి మనం జడ్జిమెంట్ ఇయ్యం. కానీ కొన్ని నిజాలు మనం మాట్లాడుకోకపోతే నిజాలు అబద్ధాలు అయితే అంతే, అబద్ధాలు కూడా నిజాలు అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి సమాజంలో మనం ప్రతిసారి స్పందించాల్సి వస్తుంది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ప్రేమించిన మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. లేదు ఒకవేళ ఇంట్లో కూర్చున్న పెళ్లి ఉంటే ఓపెన్ గా మగ పిల్లగాడు ఆడపిల్ల కూర్చొని నీకు ఇంతకేమైనా బాయ్ ఫ్రెండ్లు ఉండరా అని అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఉంటే చెప్పమ్మా మేమే పక్కకు తప్పుకుంటామని అడిగే పరిస్థితి అయితే ఆసన్నమైంది. ఇంతకు ముందేమో ఐఫైర్ ఉందా మగవాడికి ఇంకో అమ్మాయితో అనేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. నీ ఫ్లాష్ బ్యాక్ ఏంది, నీకు ఎంత కట్నం ఇస్తారని అడగట్లేదు. మీ ఫ్లాష్ బ్యాక్ ఏందమ్మా, నువ్వు ఏ కాలేజ్ చదువుకున్నామా, నీకు ఏమైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా అడిగే స్థాయికి వచ్చింది. ఇప్పటికే మగ పొరలకు పెళ్లి కాలేక 35 ఏళ్ళని గడ్డాలు మిసాలు పెంచుకొని తిరుగుతారు. చేసుకుంటేనేమో వీళ్ళు చంపుతారు, చేసుకోకపోతేనేమో ఇంట్లో పెళ్లి చేసుకోవాలని వాళ్ళు చంపుతారు. అసలు మగ పోరలను పిట్టలు చంపినట్టు చంపుతారు అమ్మా. అసలు ఆడపోరలు ఎట్లా తయారయ్యారంటే విలన్లు తయారైపోయి. అప్పుడు ఏదో సీరియల్లో సినిమాలలో చూసినాం, మంచిగా మన మధ్యలో తిరుగుతున్నారు, వాళ్ళు చంపుతారు. చంపినా అయితే ఏంది మరి, అసలు ఎంత ఘోరంగా అండి. ఒక్కొక్క మహిళను ఒక్కొక్క ఆదర్శంగా తీసుకొని పోతున్నారు ముందుకు. ఇంత ఘోరంగా ఈ విషయంలోనే నిజంగానే గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకోవాలి. చట్టమే నాన్న, ఏదేమైనా కూడా చట్టం అనేది ఒకటి ఉంటే ఒంట్లో వణుకు వస్తుంది. వణుకు రాకపోతే ఏం ఆ కేసు నీళ్ళు గారి అది వేస్ట్. మనం ఎంత మాట్లాడినా ఎంత చించుకున్నా ఏదైనా ఉంటది. అది మైనర్ బాలిక అయినా కూడా పోతూనే ఉండు, వాడు బయటకు వస్తూనే ఉండు. ఇక ఫోక్సో చట్టం అని ఉంది. ఆ ఫోక్సో జైలుకు పోయి వచ్చినాక వాడు అవసరాల కోసం బెయిల్ ఇస్తారట. నాకు కదా అసలు వాడు అష్టదరిద్రుడు సమాజంకి వన్కే రాడంటే వాడు ఆ పని చేయనీకే, వాడికి ఎమర్జెన్సీ ఉంటే వాడిని బయటికి వెళ్తారంట. మళ్ళీ అవసరం ఉన్నప్పుడు మళ్ళీ జైలుకు పంపిస్తారంట. ఇగో గిట్లున్నాయి ఈ సమాజంలో బతుకుతున్నామమ్మ. మగ పిల్లలు గల తల్లిదండ్రులు గాని ఆడపిల్ల తల్లి గాని పిల్లల్ని అయితే కరెక్ట్ గా మనము మన చేతుల్లోనే ఉంది. ఎవరిని అడిగినా లాభం లేదు. ఆడపిల్ల గాని మగ పిల్లలు గాని, ఆడపిల్లలు కూడా చంపుతున్నారు, నేను కాదంటలేను. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. ఏదేమున్నా మనం అలర్ట్ అయి ఉండాలి అంతే తప్ప ఇక మనం ఎవడొచ్చి రక్షించలేడని. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పడానికి కూడా లేకుండా పోయింది కదా, వాళ్ళని కూడా లేపేస్తున్నారు. ఏమీ కాకుండా ఇంకా ఎవడు ఉండడు. ఇప్పుడు వాళ్ళని లేపేస్తారు. ఇక మనను కాకపోతే మనను ఆన్లైన్ లోనే మనం కూడా బ్యాడ్ కామెంట్ తో మనల్ని కూడా అది చేస్తున్నారు. వాళ్ళు చేయండి ఏముంది, ఇక ఏదైనా చేస్తారు. కాబట్టి ఏదేమున్నా సమాజంలో అయితే మార్పు రావాలి. మన భారతదేశం అనేది ఎప్పుడు కూడా ఒక చరిత్రలో నిలిచిపోవాలి. పాత రోజులు రావాలని అయితే నేను కోరుకుంటున్నా.